విశాఖపట్నం మరి గాజువాక. నా పేరు ఎన్ జోజీ అండి. నేను స్టీల్ ప్లాంట్ చేస్తాను. మా మిసెస్ పేరు ఎన్ కరుణ కుమారి. అయితే అక్టోబర్ 24లో మనకి ఇలాగ ప్రాబ్లం ఉందనేది తెలిసింది. యాక్చువల్గా ఏంటిదంటే మేము ఇక్కడ చర్చ్ పనులు కొంచెం బిజీగా ఉండేవాళ్ళమే. ఆ టైంలోనే తనకు ఒక ఇబ్బంది ఉందన్న సంగతి తెలిసిన అదేంటో తెలియని పరిస్థితుల్లో చిన్న నెగ్లెక్ట్ చేయడము. అంటే లేడీస్ ప్రాబ్లం అంటే మోనోపాజ్ ప్రాబ్లమ్స్తో కొంచెం సతమతం అయ్యేదాన్ని. అంటే 48 ఇయర్స్ కదా, పీరియడ్స్లో కొంచెం ఇబ్బందులు ఉండేవి అనమాట. బేగా 15 రోజులకి పీరియడ్స్ అలా వచ్చింది. అదే ప్రాబ్లం అనుకున్నాను నేను. అసలు యాక్చువల్గా అదే డాక్టర్ చూపించుకోవాలి అని అనుకునేదాన్ని. అదే ప్రాబ్లమ్స్ ఏమో అనుకున్నాను, కానీ ఇదని నేను అనుకోలేదు. ఒకవేళ బ్రష్లో కూడా చిన్న నొప్పి వచ్చేది, కానీ అది పీరియడ్స్ వల్ల వస్తుంది అనుకున్నాను. కానీ దీనివల్ల ఇది క్యాన్సర్ అన్నది నాకు తెలియకుండా అయిపోయింది. తీరా అక్కడ పుండుగా ఏర్పడింది. అప్పుడు భయం వేసింది. యాక్చువల్గా ఏంటిది క్యాన్సర్ అని కూడా తెలియని పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆ బ్రెస్ట్ దగ్గర కొంచెం కాయలాగా ఉండడము, ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే ఒక పుండిలా ఫార్మ్ అయిపోయి అందులోంచి రెస్లాడిది కూడా కారణం. అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటిది ఇది ఇలా కాయలాగా ఉంది. తీరా తెలుసుకునేటప్పటికల్లా ఇది ఏంటిదో చూద్దాం కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళేమో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అసిదా చేశారు, 4th స్టేజ్ అని కూడా చెప్పడం అయితే జరిగిందండి. తన కోసం మేము ఎక్కువ భయపడతాం. ఎందుకంటే తనకి చిన్న జ్వరం వచ్చినా సరే అసలు తట్టుకోలేదు. చాలా భయం, చాలా ఫియర్ ఎక్కువ. దానివల్ల తన కోసం మేమైతే వారంలో 2 రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తాం. ఎందుకంటే తను మనుషులంటే ప్రాణం ఇచ్చేస్తుంది అనమాట, ఆ టైప్ ఈవిడ. ఇది చాలా నేను అప్సెట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ జాబ్ అనగానే ఒక రాయల్గా హ్యాపీగా బతికే లైఫ్. ఇంకొక 2 ఇయర్స్ లేనేమో రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాం. ఈ టైంలో భాగస్వామికి ఏమో ఇలాగా క్యాన్సరు, అది 4th స్టేజ్ అనేటప్పటికల్లా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం. చాలా భయపడ్డాం, మాటల్లో చెప్పలేము. ఏమి ఇలాగా జరిగింది అని చాలా బాధపడ్డ పరిస్థితి అనమాట. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పినటువంటి విధానం ఇవన్నీ చూసి కొంచెం భయపడ్డాం మేమందరం. 4th స్టేజ్ అనగానే వాళ్ళు కూడా చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే అయ్యో వీళ్ళు స్టేజ్ దాటిపోయిన తర్వాత వచ్చారే, ఏం చేయలేని పరిస్థితి. క్యాన్సర్ అంటే ఇలా ఉంటాయి అని మాకు ఏ విషయాలు కూడా తెలియదు. వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు, కానీ నాకేంటి చెప్పలేదు, అంత ఎక్కువగా చెప్పలేదు. మా మావయ్య అంటే హస్బెండ్ మావయ్య అవుతారు, నాకు ఎప్పుడు చాలా ధైర్యం చెప్తూ ఫ్రూట్స్ దగ్గర నుంచి ఏవి తినాలో అన్నీ తనే దగ్గరుండి ఈరోజు నేను ఎలాగ ఉన్నాను, హెల్తీగా ఉన్నానంటే ఆయన సపోర్టే. నాకు ఈరోజు తెలిసింది 4th స్టేజ్ అని. మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది, నాకు ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళు ఏం ట్రీట్మెంట్కి వాళ్ళకి మనం వెళ్ళేటప్పటికల్లా ట్రీట్మెంట్కి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అంటే ఆల్రెడీ లిమిట్ దాటిపోయింది అనమాట. సో మందుల ద్వారా అది ఏమైనా తగ్గితే అప్పుడు ఏదైతే కీమోలో లేకపోతే ఇంకేయో టెస్ట్ ఉంటాయి, రేడియేషన్లో అలాంటివన్నీ ఏమైనా చేస్తారేమో మేము అనుకున్నాం. కానీ ఆ స్థితికి వెళ్లకుండా, ఆ ట్రీట్మెంట్కి ఇంక లేకుండా, మెడిసిన్ అనేది ఇంక లేకుండా, అంటే వాళ్ళు ఏదో మెడిసిన్స్ ఇచ్చేవారు, అది కంట్రోల్కి వస్తే వాళ్ళు తగ్గ ట్రీట్మెంట్ ఏదో ఇద్దామని చెప్పేసి వాళ్ళైతే ప్లాన్ చేశారు. సడన్గా అక్కడ హైదరాబాద్ నుంచి మా పెద్దోళ్ళకి ఫోన్ చేసి ఇలాగ మా ఫ్రెండ్ తగ్గిపోయింది, పునర్జన్మ హాస్పిటల్కి మావయ్య మీరు రండి అంటే మేము అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము. మనం ఎప్పుడైతే రిపోర్ట్ తీసుకొని వెళ్ళి ఇచ్చామో అక్కడికి వాళ్ళు రిపోర్ట్ అన్ని చూశారు. పేషెంట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు పూర్తిగా అక్కడ మేము చాలామంది పేషెంట్లు కూడా చూసాం. చాలామంది 100 మంది వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు. ఒక రకమైన కోలాహలం అంటే భయం, క్యాన్సర్ అనగానే భయం. అటువంటి పొజిషన్లో మేము వెళ్ళడం జరిగింది. కానీ ఆ హాస్పిటల్లో గొప్ప కేర్ తీసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు, మంచి భరోసా ఇచ్చారు, మంచి ధైర్యాన్ని ఇచ్చారు. అప్పటి నుండి తనలో నవ్వు, లేకపోతే అప్పటి వరకు చాలా బాధగా ఉండేది. ఎప్పుడైతే 6 months తర్వాత పెట్ స్కాన్ వచ్చిన తర్వాత, ఈ పునర్జన్మ మందులు వాడిన తర్వాత, అది చూసిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చింది. చాలా వరకు తనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఇంకా నమ్మకం వచ్చింది, తనకి ఇంకా ప్రాబ్లం లేదు, ఇంక మేము ఎవరో ఉండవసరం లేదు అనేసి మాకు ధైర్యం వచ్చింది. తనకి ఇంకో జన్మ వచ్చిందంటే పునర్జన్మ మందుల వల్లే
ఆ మెడిసిన్ వాడడం వల్ల నాకు కూడా రికవర్ అయిందని నాకు కూడా నా అంతటి నాకే నేను తెలుసుకోవడం జరిగింది. పునర్జన్మ అనే మెడిసిన్ అనేది దేవుడు మాకు ఒక రకంగా చూపించడం. ఆ పునర్జన్మ మీద పూర్తిగా నేను నమ్మకంతో మాట్లాడు. పునర్జన్మ అనేది నిజంగా పునర్జన్మ ఇచ్చినట్టుగానే ఆ పేరు పెట్టడం కూడా గొప్ప విషయం. ఒక లైఫ్ చెప్పలేమన్న పరిస్థితుల్లో ఆ పునర్జన్మ అనే మెడిసిన్ మేము వాడడము ఆశ్చర్యం అన్నమాట. ఆ రిపోర్ట్ చూసి నేను మాటలు చెప్పలేను. ముఖ్యంగా పునర్జన్మ వాడడానికి మెయిన్ కారణం ఏంటిదంటే, ఏదో మళ్ళీ చిన్న పుల్లలు పుట్టి పెరిగినట్టుగా ఫీల్ అయ్యాం. పునర్జన్మలాగే ఫీల్ అయ్యాను నేనైతే వాస్తవం చెప్పడం. అందుకనే అడిగిన వాళ్ళకి అడగలేని వాళ్ళు డ్యూటీలో కానీ ఎక్కడైనా కానీ చర్చిలో కానీ ఎవరు కనిపించినా ఇది నా ధర్మం, ఏమవుతుందో తెలియని వ్యక్తిని నయం చేసుకున్నాం. రెండోది మా మిస్సెస్ కూడా ఒక చిన్నపిల్లలాగా ఎప్పుడైతే ఆ రిపోర్టు గుడ్ రెస్పాన్స్ డిక్రీజ్డ్ అని అనగానే ఆవిడకి తెలియని ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఆవిడేమో అసలు క్యాన్సర్ పేషెంట్ ఫీలింగే లేకుండా పోయింది. అది ప్యూర్లీ పునర్జన్మ అనేది మరి మా దేవుడి దయ వల్ల కూడా అని చెప్పండి. ఆ పునర్జన్మ మందులు తీసుకోవడం వల్ల మళ్ళీ నేను పునర్జన్మ ఎత్తానని నేను అనుకుంటున్నాను.